Good morning and blessed Sabbath to you all. I'd like to welcome each and every one of you for this divine service. Before we could go further, we'll sing some songs. For our first song, we'll sing song number 369. Song number 369 from Telugu Church Hymnals. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణత బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణత బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునే ఇచ్చిన పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. థ్యాంక్ యూ. Good morning and happy Sabbath to you all. మీ అందరికీ శుభోదయము మరియు సబ్బాత్ దిన శుభాకాంక్షలు. Greetings to you in the name of our Lord Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి మా శుభాభివందనాలు. I'm so happy to welcome you and I'm so happy to see you all in the house of the Lord this morning. దేవుని యొక్క గృహంలో మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. We have been praying for the one prayer request from past 2 months.
గడిచిన 2 నెలలుగా మనం ఒక ప్రత్యేకమైన అవసరత కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. And today, as we are so blessed and we are so thankful to God for the answered prayers. మనం చేసిన ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇచ్చి ఉన్నాడు. దానికి మనమందరం చాలా సంతోషిస్తున్నాం. And we are so happy to have Mr. Daniel Nagesh Rao and his family in our church, in our midst. మన మధ్యలో డానియల్ నాగేశ్వరరావు గారు ఉండటం చాలా సంతోషము. Now I call upon his family onto dais to share the testimony that what God has done in their life. వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, అద్భుతానికై వాళ్ళు ముందుకు వచ్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. Now I call upon the stage డానియల్ నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని పైకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్నింగ్ అనండా హ్యాపీ సబ్బాత్ యు ఆల్. అందరికీ హ్యాపీ సాబత్ అండి. ప్రైజ్ ద లార్డ్. గత నెల మేమెంతో సఫర్ అయ్యామండి. మా బాబు ప్యాంక్రస్తో బాధపడ్డాడు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండగా యొక్క పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు పాస్టర్ గారు కూడా మీ అందరికీ విన్నపం చేశారు. మీరంతా ఎంతో ప్రార్థన చేసి మా బాబుకి స్వస్థత కలిగింది. మీ ప్రార్థనలు మా ప్రార్థనలు అన్నీ దేవుడు ఆలకించి మా బిడ్డను ఇక్కడ నిలబెట్టినందుకు ఆయనకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. చిన్న సాక్ష్యాన్ని మా మిస్సెస్ విజయ్ గారు విన్నవిస్తారు. మేము మందిరానికి రావటం చాలా తక్కువ అండి. అయినా కూడా దేవుడు మాకు చాలా మేలు చేశాడని మా కుటుంబం పట్ల. ఆయన చేసిన మేలు అన్నిటికీ మర్చిపోలేనిది. కానీ మే నెల 28వ తారీఖున బాబుకి స్టమక్ పెయిన్ వచ్చిందండి. ఇన్ఫెక్షన్ అని అన్నారు. ఇన్ఫెక్షన్ అంటే హాస్పిటల్లో జాయిన్ చేసాము. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ముందు ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఆ హాస్పిటల్లో ఆయన చూసి ఐసీయూలో పెట్టాలి అన్నారు. ఐసీయూలో పెట్టాలంటే అక్కడ కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ కుదరదు, రేపు రమ్మని మళ్ళీ ఆ రోజు పంపించేశారు. పంపించిన తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ స్టమక్ పెయిన్ బాగా వచ్చిందండి. ఎక్కువ చాలా విపరీతంగా వస్తూ ఉంటే మళ్ళీ తీసుకుని వెళ్ళామండి. తీసుకుని వెళ్తే ఇంకా డాక్టరు మలక్పేట యశోద హాస్పిటల్కి రిఫర్ చేశారు. రిఫర్ చేసి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారండి. అడ్మిట్ చేసుకుని జనరల్ వార్డులో పెట్టారు. ఫస్ట్ డే సెకండ్ డే జనరల్ వార్డులోనే ఉన్నాడని బాబు. కానీ చాలా పెయిన్ బాధపడ్డాడు పెయిన్తో. తర్వాత పెయిన్ ఎక్కువగా వస్తుండటంతో డాక్టరు ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేస్తే ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇస్తూ డాక్టర్స్ చెప్పింది చాలా క్రిటికల్ అమ్మా, చాలా క్రిటికల్ కండిషను. మా ప్రయత్నం మేము చేస్తాము, దేవుని చిత్తమే అని డాక్టర్లు చెప్పారండి. చెప్పినప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా వారు వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి సంఘం మొత్తానికి చెప్పండి, ప్రేయర్ చేయమని చెప్పారండి. చెప్పినప్పుడు ప్రేయర్ అందరూ చాలా చాలా సంఘాల నుండి ప్రేయర్ చేశారండి. చాలా చెన్నై, ముంబై, సూరత్, ఢిల్లీ, నర్సాపూర్, బెంగళూరు, ఇన్ని మందిరంలో అన్ని సంఘాల నుండి ప్రేయర్ చేశారండి. చాలామంది ప్రేయర్ చేశారు. తర్వాత
ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టామండి. అన్ని సంఘాలకి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం. అన్ని సంఘాలు చాలా 2 months నుండి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇంకనూ కొంచెం అనారోగ్యంగానే ఉన్నాడండి బాబు. కానీ 3rd day మాత్రం చాలా సీరియస్ అయిపోయిందండి. పల్స్ పడిపోయి ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది. ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చినప్పుడు నేను బయట ఉండి ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, భయపడకు అని. కానీ నా భయం చాలా విపరీతమైన భయం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నాకు, వెళ్ళి చూడు, నీ కుమారుడిని చూడు, నీ కుమారుని చూడు అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే సెక్యూరిటీ పంపించట్లేదండి. పంపించకపోతే బ్రతిమలాడా అండి, పంపించండి, నా కొడుకుని చూడాలి అని చెప్తే వాళ్ళు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, మీరేమీ ప్రశ్నించొద్దు బాబుని, అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా ఏమీ ప్రశ్నించొద్దు, మీరేమీ అడగొద్దు అని చెప్పి పంపించారు. పంపించినప్పుడు నేను వెళ్ళా అండి. వెళ్ళి చూసేసరికి ఆక్సిజన్ పెట్టుంది. ఇక అప్పుడు నాకు చాలా భయం వేసింది. భయపడిపోయాను, చాలా భయపడిపోయాను. భయపడినప్పుడు సిస్టర్స్ చెప్పారు, భయపడకమ్మా, ఏమీ కాదు, మీ బాబుకి మేము చూసుకుంటామని చెప్పారండి. చెప్పినప్పుడు నేను మాట్లాడుకోకుండా బయటకు వచ్చేసాను. ఏంటి బాబు ఇట్లా అనేసి అంటే, బ్రీతింగ్ అందలేదు మమ్మీ, ఆక్సిజన్ పెట్టారు అని చెప్పాడు బాబు. నేను బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నా అండి అక్కడ నిలబడి, ప్రభా ఏంటి ప్రభా, నా కొడుకుని నాకు ఇవ్వు నాయనా, నేను ఎప్పుడు ఏమీ అడగలేదు తండ్రి మిమ్మల్ని, నా కుమారుడు నాకు అప్పు చెప్పు నాయనా అని అడిగినప్పుడు దేవుడు నా కొడుకుని క్షేమంగా అప్పు చెప్పాడండి. 3rd day 4th day అయిపోయిందండి. 5th day మేము ఐసీయూ నుండి రూమ్కి షిఫ్ట్ చేయండి, మేము దగ్గరుండి చూసుకుంటాం బాబుని అన్నప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదని భయం. అందులో ఐసీయూలో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. తెలియకపోయేసరికి బాబుని మాకు రూమ్కి షిఫ్ట్ చేయండి, మేము చూసుకుంటాం, మేము దగ్గరుంటాము అని అన్నప్పుడు డాక్టరు ఆ సాయంకాలానికి రూమ్కి షిఫ్ట్ చేశారండి. 5th డేన షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ నుండి ఢిల్లీ నుండి మా తమ్ముడు వచ్చాడండి. మా తమ్ముడు వచ్చి ఆ రోజు నుండి మా తమ్ముడు అన్నీ దగ్గరుండి బాబుకి ఏం కావాలి ఏంటి అన్నది డాక్టర్తో మాట్లాడి చూసుకున్నాడండి. తర్వాత ఇంకా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అన్నారు. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా 5 days రూమ్లో ఉన్నామండి, ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. 5th డేన డాక్టర్ చెప్పారు, ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాము, బాబుని తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. దేవునికి స్తోత్రం అనుకుని బాబుని ఇంటికి తీసుకొచ్చామండి. కానీ దేవుడు చాలా గొప్పవాడండి. నా కుటుంబం పట్ల చేసిన అద్భుత కార్యం అండి ఇది. నాకు దేవునికి ఏమిచ్చినా నేను తీరేది కాదండి. దేవుడు చాలా నా కుటుంబంలో మేలు చేశాడండి. నా కొడుకు, నా కుమారుడు నాకు క్షేమంగా ఇచ్చి ఉన్నాడు. దేవునికి వందనాలండి. మీరందరూ నా కొడుకు పట్ల చేసిన ప్రార్థనలకై సంఘం మొత్తం ప్రభునందు మీరు చేసిన ప్రార్థనకి మేము వందనాలు చెల్లించుకుంటున్నామండి. పేరు పేరున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అట్లాగే నా కుమార్తె కూడా కొంచెం అనారోగ్యంగా ఉందండి. సౌదీలో ఉంటున్నారండి. పాప కూడా అబార్షన్ అయ్యి 10 days బేబీ డెత్ అయ్యి 10 days ఉన్నదండి లోనే. 10th డేన డాక్టరు స్టమక్ పెయిన్ వచ్చిందంట, డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్కి వెళ్తే అబార్షన్ చేసేసారండి. నేను ప్రార్థించాను. కోవిడ్ వచ్చిందండి పాపకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కోవిడ్ వస్తే బేబీ ఎట్లా ఉంటుందో, పొజిషన్ ఏంటో, బేబీ పొజిషన్ ఏంటో, పాప కోవిడ్ మెడిసిన్స్ వాడింది కదా, పొజిషన్ ఏంటో అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా అండి. ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు చాలా గొప్పవాడండి నిజంగా. అబ్నార్మల్గా ఉంది బేబీ అని ఆ గర్భాన్ని తీసివేశాడని దేవుడు నా కుమార్తె పట్ల చేసిన అద్భుత కార్యం అండి ఇది. బిడ్డకి ఏమవుతుందో, పాయిజన్, బిడ్డ 10 రోజులు అయింది చనిపోయి బిడ్డ, నాకు కూతురికి ఏమవుతుందని నేను భయపడ్డా అండి. కానీ దేవుడు నా బిడ్డను కూడా కాపాడండి. మా కుటుంబంలో చేసిన ఈ 2 మేలులు మేము మర్చిపోలేనివ్వండి.
మీరు సంఘం అంతా ప్రార్థించారండి నా కొడుకు కోసం. ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా మేము సంఘంలో మందిరంలో నిలబడ్డాము అంటే నా కుమారుడు పట్ల చేసిన అద్భుత కార్యం అండి. దేవుడు మాకు చాలా మేలు చేశాడండి. మీ అందరికీ వందనాలండి. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు ఇంతవరకు, కానీ నాకు ఈ సాక్ష్యాన్ని మీతో అందరితో పంచుకోవాలని అనిపించి మేము సాక్ష్యం చెప్పామండి. మీరు అందరూ ప్రార్థించారు. వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతం జరిగిందండి. అంతా ప్రభు వల్లే మాకు అద్భుతం జరిగింది. అసలు మేము ఆక్సిజన్కి ఐసీయూకి తీసుకెళ్తారంటేనే భయపడిపోయాం. ఐసీయూకి తీసుకెళ్తే ఈ వెంటిలేటర్ పెడతారో ఏంటో, మళ్ళా నా బిడ్డ తిరిగి వస్తాడో లేదని చాలా భయపడ్డామండి. చాలా మిరాకిల్ చేశాడు దేవుడు. 4 వారాలు ఉండాలన్నారు. లాస్ట్ పంపించే 4 రోజుల ముందు 4 వారాలు ఉండాలి, ఇంకా 4 వారాలు ఉండాలి హాస్పిటల్లో అని అన్నారు. కానీ జరిగిన తర్వాత మా అందరూ ప్రార్థనలు దేవుడు ఆలకించి 4 వారాలు 4 రోజుల్లోనే ఇంటికి పంపించారు. దేవునికి స్తోత్రం. 4 రోజుల్లోనే ఇంటికి తీసుకెళ్ళండి, జ్వరం వస్తుంది కదా, జ్వరం వస్తే ఏం కాదు, తగ్గిపోద్ది, ఆ జ్వరం కనుక తగ్గిపోతే మీ బిడ్డకి తగ్గిపోయినట్టే అని చెప్పారు. దేవుడు ఒక 2 రోజులు జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. ఇంటికి వచ్చి నాకు జ్వరం మళ్ళీ రాలేదండి. దేవునికి స్తోత్రం. ఎంతో మన సంఘమే కాకుండా అన్ని సంఘాలు, మన శివంతడే సంఘాలు అన్నీ కూడా మద్రాసు నుండి కూడా అంతా డైలీ ఎవ్రీ నైట్ 9 o'clockకి మా మరదల వాళ్ళు మా అందరూ కూడా నైట్ 9కి జూమ్ మీటింగ్ పెట్టుకుని ప్రేయర్ చేశారండి బాబు కోసం. చాలా మన సంఘాలు, అన్ని సంఘాలు కూడా, మన శివంతడే సంఘాలన్నీ ప్రార్థన చేయటం వల్ల నాకు మా బాబుకి మిరాకిల్ జరిగింది. దేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలం ప్రభు అని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించిన కాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క సందర్భంలో చిన్న ఒక స్టాంజల్ పాడి ముగిస్తానండి. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నువ్వు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇళ్ళలో బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. ఏమిచ్చి నీ రుణం తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. ఇన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై, నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నువ్వు చేసిన మేలులకై. అయ్యగారు ఒక స్టాంజ్లో పాడమన్నారు, మధ్యలో ఆపేస్తున్నా అని అందరూ అడుగుతున్నారు. అయ్యగారు మా మీద కరుణించి ఒక సెకండ్ స్టాంజ్ కూడా నెక్స్ట్ టైం ఇస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలండి.
పాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆయనకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. Psalm chapter 22 verse 22, it reads, I will praise you to all my brothers. I will stand before the congregation and testify of the wonderful things that you have done. కీర్తనలు 22వ అధ్యాయము 22వ వచనము చదువుతాను. నీ నామమును నా సహోదరులకును ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. And today we have seen the Lord blessing, and we really want to thank Brother Vivek and Brother Elder Nagesh Rao Garu and Vijayamma Garu for your powerful testimony that you have shared with the church. మందిరంలో, సమాజ మందిరంలో అందరి ముందు నిలబడి దేవుడు మీ కుటుంబానికి చేసిన గొప్ప మేలుకై మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి డానియల్ నాగేశ్వరరావు గారికి, వారి కుమారుడు వివేక్కి, అలాగే వారి శ్రీమతి విజయమ్మ గారికి ప్రత్యేక రీతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We'll continually pray for Brother Vivek so that Lord will give complete health and strength. సహోదరుడు వివేక్ కోసం ఇంకా ప్రార్థనను కొనసాగిద్దాము. అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవులాగన మనం అందరం ఆశిద్దాం. Since we don't have time, I have asked to sing only one stanza. Pardon me for that. Every time he sings, I tell him to sing only one stanza. So he, with the due respect, he respect my word and he sings only one stanza. Thank you for understanding me. మనకి సమయాభావం వల్ల ఎక్కువగా సమయం లేదు, ఒక వచనం మాత్రమే పాడండి అని చెప్పాను. ఆయన అర్థం చేసుకొని పాడినందుకు వందనాలు. Thank you. We have few announcements to be note. Kindly note. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. July 22, 23, 24, 2021 are appointed for the revival meetings in our church. ఈ నెల జూలై 22, 23, 24 ఈ 3 రోజులు మన యొక్క సంఘములో ఉజ్జీవ కోటాలు జరగబోతున్నాయి. And this meetings timings we have printed in our program sheets. Kindly note the timings: Thursday 7 p.m., Friday 7 p.m. and Saturday 9 a.m. ఈరోజు మీకు కార్యక్రమము ఆ యొక్క ప్రోగ్రామ్ షీట్ మీద ఇవ్వబడింది. గురువారము సాయంత్రము 7 గంటలకి, శుక్రవారము సాయంత్రము 7 గంటలకి, శనివారము ఉదయం 9 గంటలకి ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. And I request all the church members to encourage even your neighbors or your friends or well-known person who are around in Hyderabad to invite them for this revival meetings. ఈ యొక్క ఉజ్జీవ మహాసభలకు మీతో పాటుగా మీ యొక్క స్నేహితులు, బంధుమిత్రులు ఉంటే ఖచ్చితంగా వారిని కూడా ఈ యొక్క కూటాలకి ఆహ్వానించండి. And on the same day, next Sabbath, we will have Holy Communion service. అదే రోజు సబ్బాతు దినాన మనకి ఈ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన ప్రభురాత్రి ఈ బల్లారాధన ఉంటుంది. And I request the church to prepare to meet the Lord. ఆ రోజుకి మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. And also continually pray that the Lord will give good weather on these 3 days of revival meetings. రాబో ఈ 3 రోజులలో మనకు కావాల్సినటువంటి అనుకూలమైన వాతావరణాన్ని మనకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి. And one sincere request for everyone is that revival meetings are conducted at 7 p.m. means we will start exactly. So please don't think that they will tell 7 o'clock and they will start 8 o'clock. Don't think in such a way. 7 means 7. By 8:30, by 9 we are expecting to close the revival meeting. Since so many people will come from far place, they have to go to their respective homes. So please, 7 means 7. Even though few people comes, we will start on time. నేను 7 గంటలకి కార్యక్రమం ఉంటుంది అని చెప్పినప్పుడు మీరందరూ అట్లాగే అంటారు, 7 గంటలకు అంటారు, 8 గంటలకు ప్రారంభిస్తారు అనుకోవద్దు. 7 అంటే 7 గంటలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది. కాబట్టి
7 గంటలకి ఎవరు వచ్చినా సరే ఆ వాళ్ళతోనే 7 గంటలకి ఆ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. And on Sabbath day, next week, 24th July, we have lot of things to be done. 24వ తారీఖు సబ్బాత్ దినాన మనం చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. So please note the timings. Again, I will be forwarding or sending this message. 9 a.m. next week, our church service starts at 9 a.m. రాబోయే తదుపరి సబ్బాతు దినాన 24వ తారీఖు మన యొక్క సబ్బాతు కార్యక్రమాలు 9 గంటలకే ప్రారంభం అవుతాయి. 9 to 9:30 Sabbath school will render. After 9:30 lesson study will start. 9 నుంచి 9:30 వరకు చిన్నపిల్లల సబ్బాతు బడి ఉంటుంది. ఆ తర్వాత 9:30 నుంచి పెద్దల సబ్బాతు బడి ప్రారంభం అవుతుంది. By 10 o'clock Sabbath school should be over. ఈ పెద్దల సబ్బాతు బడి 10 గంటలకల్లా ముగించవలసి ఉన్నది. Exactly 10 o'clock we have 2 baptismal candidates have been prepared. So we will have baptismal service at 10 a.m. 10 గంటలకి ఇద్దరు బాప్తిజమం తీసుకొనటానికి ముందుకు వచ్చి ఉన్నారు. వారికి బాప్తిజం ఇచ్చే కార్యక్రమం 10 గంటలకు ఉంటుంది. And 10:30 it will take half an hour. 10:30 a.m. we will introduce them in the church. 10:30 బాప్తిజమం తీసుకున్న వారి ఇరువురిని సంఘానికి పరిచయ కార్యక్రమం ఉంటుంది. After that we will have from 10:45 a.m. we will start our divine service. 10:45 మన యొక్క రెండవ ఆరాధన ప్రారంభం అవుతున్నది. By 12:30 we will wind up with message and we will go for foot wash. 12:30 మన యొక్క వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కునే కార్యక్రమానికి వెళ్తాం. 1 o'clock we will be at the table in the church. 1 గంటకి తిరిగి మందిరపు బల్ల దగ్గర మనం అందరం ఉంటాం. Exactly after 1 hour, by 2 o'clock we will finish this table, and after that we have fellowship lunch for everyone who comes on that Sabbath. 2 గంటలకల్లా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమందరము సహపంక్తి భోజనాలకి మనమందరము చేరుకుంటాం. So why I have specifically have noted these timings is because I have scheduled this time so that you will go on time to your home by 2 o'clock. ఈ కార్యక్రమము ఈ సమయాలన్నీ ఎందుకు నేను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నానంటే మీరందరూ త్వరగా కార్యక్రమాన్ని ముగించుకొని మీ గృహాలకు తిరిగి సమయానికి వెళ్ళాలని నా యొక్క ఆలోచన. So I request the church to be come on time by 9 o'clock so that we will start our church activities. అందురీతిగానే సంఘ సభ్యులందరికీ సమయానికి మీరందరూ హాజరైనట్లయితే మనమందరం కూడా కార్యక్రమం అన్ని సమయానుకూలంగా మనం జరుపుకుంటాం. If we come on time, we can do our service with happiness and joy, with no tension, no worries and no hunger. మనము సమయానుకూలంగా అందరూ చేరినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చిరాకు లేకుండా సంతోషంగా ఆనందంగా కార్యక్రమాన్ని జరుపుకుంటాం. And I request the church to sincerely pray for these revival meetings and pray that God will give good weather and bring many people in the church. ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని వాతావరణం అనుకూలంగా ఉండాలని సంఘంలో అందరూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. Thank you. వందనాలు.
Shall we all rise? Praise. Praise Him. Just here below. Praise Him over the heavenly host. Praise Father, Son, and Holy Host. Amen. Eternal Father, this Sabbath we are so blessed. Lord, as we have come to thy service, please fill us with an Holy Spirit. Let the meditation of my heart be acceptable in thy sight. In Jesus' name we pray. Amen. హలో, అందరికీ హ్యాపీ సాబత్ అండి. మరి మీ సంఘంలో మీ అందరినీ వచ్చి చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఖమ్మం సంఘం నుంచి వచ్చానండి. నా పేరు ప్రమిళ రాణి. మొట్టమొదటిగా ఇప్పుడు వేద పాఠం చదివిద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 21 వచనాలు మరియు 24 వచనాలు మనం చదువుకుందామండి. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడాలని కోరుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నమ వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఎవడను 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాకండి. మనందరం లేచి నిలిచినకైతే 41వ కీర్తన యెహోవా నీ నామము అనే పాట పాడుకుందామండి. Shall we all stand? We'll sing song number 41. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా
అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వలోకమును సృష్టించి నీతి న్యాయాలతో నిత్యము పరిపాలించు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం. గతించిన సబ్బాతు నుండి సబ్బాతు వరకు నేను మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచి కాపాడి నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన, మేము ఈ లోకంలో ప్రభా జీవించి ఉన్నామంటే నాయన ఈ క్లిష్ట సమయాల్లో ప్రభా జీవించినట్టే కేవలం మీరు అనుగ్రహించిన ఉచిత కృప నాయన. మీ కృప ద్వారా తప్ప నాయన మేమీ ప్రత్యేకంగా పొందలే ఉన్నాం ప్రభా. నీ కృపాక్షేమములైనా ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రాధాయపడుతున్నాం ప్రభా. నాయన ఈ ఆరాధన కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించిన ఆత్మీయంగా నాయన మీరు బలపరచండి ప్రభా. అయా, మీరు లేని జీవితము వ్యర్థము నాయన. ఇదిగో ప్రభా, వ్యర్థము సూర్యుని కింద ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థమే అన్నారు ప్రభా. వ్యర్థమైన వాటి కోసమే ప్రాకులాడుగా ప్రభా. ఏదైతే నిత్యమో, ఏదైతే సత్యమో ఆ సత్యాన్ని నిత్యంగా జీవించే భాగ్యం నాయ మాకు సంఘాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో నాయన, ముఖ్యంగా ప్రభా ఈ ప్రపంచమంతా నాయన ఇదిగో ప్రభా అల్లకల్లోలంతో ప్రభా వ్యాధులతో బాధలతో నాయన ఎంతో ఇబ్బంది ఎదుర్కొనిస్తున్నారు ప్రభా. అట్టి వ్యాధుల్లో ప్రభా మరి ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా కరోనా వైరస్ అనే ప్రభా వ్యాధితో నాయన ప్రపంచమంతా ఈ ప్రభా ఎంతో భయభ్రాంతులతో ప్రభా నాయన ప్రజలు జీవించున్నారు ప్రభా. అట్టి సమయంలో కూడా ప్రభా నాయన నీ బిడ్డలను నీ సంఘంలో ప్రభా అనేక మందిని ప్రభా మీరు రక్షించి బలపరుచున్నారు. ఆ వ్యాధి ద్వారా ప్రభా మా సంఘంలో కూడా ప్రభా నాయన ప్రియ సహోదరులు కూడా ఎంతోమంది మానిచ్చినారు. అయితే నాయన నీ చిత్తం ఏదేమో తెలియదు కానీ ప్రభా నీ కార్యములు జరిపించడంలో నాయన సంఘమును ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. మా ఎల్ల చూపించిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తుతులు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభా అనేక మంది నాయన రోగస్తులై ప్రభా ఎన్నో ఇబ్బందులు ఇరుకులు శోధనలు ఎదుర్కొన్నారు ప్రభా. ఇదిగో నాయన ప్రభా నీ గురించి మీరు చేసిన మేలును బట్టి నాయన ఒక్క సాక్ష్యమే ప్రభా 100 ప్రసంగాలతో కాడ సమానమని కూడా నీ వాక్యం ద్వారా సెలవిచ్చినారు ప్రభా. సహోదరులు చెప్పిన వాక్యమునైనా సాక్ష్యమును ప్రభా ఎంతో గొప్పది ప్రభా. అయ్యా, మీకు అసాధ్యమనేది ఏదీ లేదు. అసాధ్యమును సాధ్యపరచగల శక్తివంతులని అయ్యా నమ్మి ప్రభా ఈ సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరు గ్రహించే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. ఈ రీతిగా ఎందరో సంఘంలో ఎందరో ఎన్నో మేళ్ళు ప్రభా పొంది ఉన్నారు. అట్టి మేలు పొందిన ప్రతి ఒక్కరు నాయన నీకు సాక్షిగా నిలబడుస్తున్నాయన నీ సత్య సువార్తను ప్రకటించలేను ప్రభా. అయ్యా, మీరు చేసిన మేలు ప్రకటించడంలో ప్రతి ఒక్కరు నాయన మీరు సిద్ధపరచండి అయ్యా, బలపరచండి ప్రభా. ఇదిగో నాయన మీరు ప్రభా మిమ్మల్ని ధ్యానించడం కంటే మరి మాకు ధన్యత లేదు ప్రభా. ఈ లోకంలోని అల్పకాల పాప భోగాలను ఆశించక ప్రతి నిత్యము నాయన నీ పాద సన్నిధిని చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యము నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఇగో ప్రభా సంఘము నాయన ఈ నెలలో ప్రభా నాయన 21, 22, 23, 24 తారీఖుల్లో ప్రభా ఇదిగో నాయన రైవల్ మీటింగ్స్ ఉద్యోగ కూటములు జరపవాలని నిశ్చయించుకోవడం జరిగినది ప్రభా. ఆ ఉద్యోగ కూటములు క్రమముగాను నీకు మహిమకరంగాను అయ్యా జరిగించిన అనేక మంది నశించిపోతున్న ఆత్మలను రక్షించే భాగ్యమని ఈ సమావేశాల్లో ఈ ఉద్యోగ కూటములో జరిపించిన మీరే మహిమ పొందుకోమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. ఈ ఉద్యోగ కూటములో ప్రభా ఇదిగో నాయన ఏర్పాటు చేసుకొని నీ దాసుని దర్శించండి. తనకు కావలసిన ఆత్మీయ స్థైర్యమును వారిలో నింపినైనా తను చెప్పే వాక్యమును మీ ద్వారా జరిపించిన మీ వాక్యం ప్రభా ఆయన సరైన రీతిలో బోధించి ఆ వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లు మీరు సహాయం చేయండి. ఆ కార్యక్రమం ప్రభా ఎలాంటి ఆటంకములు లేకుండా ఎలాంటి నాయన ప్రభా ఇబ్బందులు రాకుండా ప్రభా వాతావరణాన్ని మీరు అనుకూలపరచమని ప్రాధేయపడు
ప్రాధేయపడుచున్నాం. ఆ రీతిగా నాయన మీ కార్యములు ప్రభా మీరే జరిపించి మీరే మహిమ పొందుకోమని ప్రాధేయపడుచున్నాం. సహాయం చేయండి ప్రభా. నాయన ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షణ కవచంలో భద్రపరచండి ప్రభా. ముఖ్యంగా ప్రభా నాయన నీ వాక్య పరిచర్య చేయబోచున్న ప్రభా నీ దాసుని దర్శించండి ప్రభా. నీ దాసుని ద్వారా వాక్యం ప్రభా నాయన ఉజ్జీవింపచేసి వాక్యంలో ఉజ్జీవింపచేసి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడి ప్రభా నీ రక్షణలో స్థిరముగా జీవిస్తూ అయ్యా ఇదిగో నీ రెండో రాకల్లో ప్రతి ఒక్కరు స్థిరపడే విధంగా మీరు సహాయం చేయండి ప్రభా. నాయన సంఘమును ప్రతిత్యము ప్రభా దినాభివృద్ధి చెందులాగున మీరు సహాయం చేయండి నాయన. సంఘం ప్రభా ఈ 2 నెలల నుంచి నాయన సంఘము నాయన పూసివేయబడి ప్రభా అయ్యా గ్రూప్ మీటింగ్ ద్వారా ఈ కార్యం జరిపించున్నారు. అయితే నాయన అందరు సంఘముగా ఒకచోట చేరి అయ్యా నేను ధ్యానించినప్పుడే నాయన ఒక్కరిలో ఒక ప్రేమ కలుగు వస్తున్నాను, ఒక్కరిలో ఒకరు మంచి సదాప్రేమ తెలుసుకుంటూ నాయన జీవించిన అయ్యా నిన్ను ఘనపరిచే విశ్వాసం ప్రతి ఒక్కరు నింపబడుతుంది ప్రభా. అలాంటి కార్యములు మరలా ఇప్పుడు జరిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. సంఘమును దినదినాభివృద్ధి పరచండి ప్రభా. అయ్యా సంఘ కాపరినైనా నీ ఆత్మతో అభిషేకించిన సంఘం అభివృద్ధి పరుచులో ఆయన సంపూర్ణంగా మీరు వాడుకోమని ప్రాధేయపడుచున్నాం ప్రభా. నాయన సంఘమే కాకో ప్రభా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయో ఏ అక్కర్లు ఉన్నాయో ఆ అవసరాలు అక్కర్లన్నీ మీరు నెరవేర్చండి. విద్యను అభ్యసించిన బిడ్డలకు జ్ఞానమును దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఏర్పాటు చేయండి. వివాహము కావలసిన యవనస్తులకు తగిన సమయంలో వివాహం జరగటకు మీరు మార్గమును తెరవండి నాయన. అదే కాకుండా ప్రభా వ్యాపారం వ్యవసాయం చేస్తున్న అభివృద్ధి పరచండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా మా జీవితంలో ప్రభా మీరు ఏదైతే బోధించారో ఏ మార్గము చూపించారో ప్రభా ఏమైతే చేయమని మీరు ప్రభా నీ వాక్యం ద్వారా మా సెలవిచ్చున్నారు ప్రభా. ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన ప్రభా యేసుక్రీస్తు నాడు చెప్పిన వాక్యంలో ప్రభా బోధించిన పాఠంలో నాయన ప్రభా ఇదిగో నాయన అవివేకమైన జీవితం జీవించకుండా ప్రభా వేషధారమైన జీవితం జీవించకుండా నాయన పరిపూర్ణంగా ప్రభా నీ సన్నిధిలో జీవిస్తూ ప్రభా ఇదిగో నాయన నీ ఆత్మతో అభిషేకించబడి ప్రభా నీ సర్వసత్యంలో ప్రతి ఒక్కరు జీవించే విధంగా సంఘంలో ప్రతి బిడ్డను మీరు నడిపించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ఇది సంఘమే కాకుండా ఆయన సంఘంలో అనుబంధంగా ఉన్న సంస్థలైన పాఠశాలను ఎలిన హోమ్ను కూడా దర్శించండి. వారు నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని మీరు బలపరచండి. వారికి కావలసిన జ్ఞానమును బుద్ధిని వివేచన మెండుగా దయచేసి వారి అభివృద్ధి పరిస్థితిలో నాయన వారిని సంపూర్ణంగా వాడుకొని అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని ప్రభా మరలా తిరిగి రానున్న మా ప్రభువుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున బహువినయముతో వేడుకొని ప్రార్థించి గోజాడి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి మలాకి 4వ అధ్యాయము 3వ అధ్యాయము క్షమించాలి 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గడిచిన వారమంతయు గడిచిన కాలమంతయు దేవుడు మనకి మన జీవితాలకు చేసిన మేళ్లను బట్టి మన యొక్క సంపదలో, మన యొక్క పాడి పంటల్లో, మన యొక్క ఆహారంలో, మన యొక్క జీతభత్యాలలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చినట్లయితే అది గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనమందరము మన యొక్క కానుకలు చందాలతో సిద్ధంగా ఉన్నట్లయితే పరిచారకులు వచ్చి చందాలు పడుతుండగా 270వ పాట పాడుకుందాం. 270. యెహోవా సన్నిధిని నీ
Shall we all rise? There shall be showers of blessing. This is the promise of God. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy of round us have fallen, but for the shallows we plead. Shall we pray? Our merciful Heavenly Father, we thank you, Lord, for the wonderful Sabbath that you have granted to our lives. We are sinners, O Lord, forgive our sins and shortcomings. We are weak, O Lord, strengthen us. We are divided, O Lord, unite us. In a special way, I bring all the tithes and offerings to thine sanctuary. May you multiply this into hundreds and thousands, O Lord. May this offering may be used to spread the gospel to each and every corner of the world. We pray for the hands who has given the tithes and offerings and the hands who are unable to give. Bless all of us, O Lord. We ask these few mercies in the name of our Lord and Savior Jesus Christ. Amen. ఈ సమయంలో చర్చి క్వైర్ వారు వచ్చి ఒక మంచి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. దినములు రాకముందే సర్వం కొలిపోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత తిరి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కొలిపోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరిచి ఉన్న తీర్పు ద్వారా మార్పు లేని వారి కోసం తెరిచి ఉంది తీర్పు ద్వారా మార్పు లేని వారి కోసం పాదాల వేదనలు తప్పించుకొనలేవు ఆఘోర బాధలు వర్ణింపజాలవు పాదాల వేదనలు తప్పించుకొనలేవు ఆఘోర బాధలు వర్ణింపజాలవు దుర్దినములు
యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దినములు రాకముందే, సర్వం కలిపోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దినములు రాకముందే, సర్వం కలిపోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. PPT. Thank you for that lovely song and melodious voice. మంచి శ్రావ్యమైన స్వరంతో మంచి పాట పాడి వినిపించినందుకు వందనాలు. And I'm enjoying the song while you're singing the song. And I thank Brother Bobby for that beautiful music that he has accompanied. Sorry. ఆ పాట వినేటప్పుడు అంతా నేను చాలా ఆనందించాను. మంచి శ్రావ్యమైన సంగీతం అందించిన ఆ సోదరుడు బబ్బీకి కూడా ప్రత్యేకంగా వందనాలు. And I also like to welcome Pramila Rani Garu from Khammam Adventist Church. I thank you, madam, for coming to Hasinapuram Church. You are welcomed to our church. శ్రీమతి ప్రమీలారాణి గారు ఖమ్మం నుంచి మన సంఘానికి వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేక రీతిగా ఆహ్వానాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. This week also we are promoting and celebrating the stewardship ministries. ఈ వారం కూడా గడిచిన వారంలాగే మనం గృహ నిర్వహణ దాని మీద ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ వారం కూడా ప్రసంగం ఉంటుంది. I am really excited and happy to share this message with you all. ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వర్తమానాన్ని మీతో పంచుకొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. Because as I keep on digging on this topic of stewardship, there are a lot of things that Jesus has said in the Bible, and even the spirit of prophecy is giving much more assurance of salvation through this stewardship. ఈ యొక్క గృహ నిర్వహణ గురించి, ఈ యొక్క కానుకలు చందాల గురించి, దశమ భాగం గురించి నేను చదువుతున్న కొద్దీ ఎంతో గొప్ప అద్భుతమైన మాటలు, అద్భుతమైన ఆలోచనలు నేను తెలుసుకుంటూ ఉన్నాను. And this week I have entitled my sermon Stewardship and Money. ఈ వారము నా యొక్క ప్రసంగానికి ఈ యొక్క ముఖ్య శీర్షికగా ఈ గృహ నిర్వహణ మరియు ధనము గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. Let us pray. Father in heaven, as I speak thine word, Lord, please fill me with thine Holy Spirit. Bless the translator, bless the waiting congregation, and bless the one who is watching us through Facebook Live. Bless each one of us. Let this message be touch our hearts, and may this message give us hope and blessed assurance. In Jesus' name we pray. Amen. I was talking to our stewardship ministry director of Hyderabad Metro section. హైదరాబాద్ మెట్రో సెక్షన్లో ఉన్నటువంటి స్టీవర్షిప్ గృహ నిర్వహణ డైరెక్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు He was so much fascinated about what he is doing in our church. మన యొక్క మందిరంలో ఆయన చేస్తున్న పని చూసి చాలా సంతసించాడు. And
he is also encouraging all the churches in Hyderabad to promote this stewardship, because not just because to get money from the church members, to receive blessings for all the church members. ఆ డైరెక్టర్ గారు నాతో మాట్లాడుతూ ఏం చెప్పి ఉన్నారంటే, హైదరాబాద్లో ఉన్న మన అన్ని సంఘాలు, సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘాలన్నిట్లో సభ్యులను బాగా ప్రోత్సహించి కేవలము ధనము వారి దగ్గర నుండి చందా రూపంలో తీసుకోవడమే కాకుండా మనం పొందే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో వారికి మరొకసారి తెలియజేసే విధం ఆయన మాకు చెప్తూ ఉన్నారు. And I thank our stewardship director for asking us to promote these stewardship ministries in our church. ఈ గృహ నిర్వహణ డైరెక్టర్ గారు మమ్మల్ని అందరినీ ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేక రీతిగా ధన్యవాదాలు. Giving is heavenly principle. ఇవ్వటం అనేది పరలోక సంబంధమైన ఒక సూత్రము. If we see in Acts chapter 20 verse 35, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము చూసినట్లయితే it reads, ఈ విధంగా ఉంటుంది. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. here we see Jesus stating that it is blessed to give rather than to receive. యేసుక్రీస్తు వారు మనకేమని చెప్తున్నాడంటే, మనము పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట చాలా ఆశీర్వాదకరమని చెప్తున్నాడు. Why I said it is heavenly principle, because even though we are sinners, even though we are come on the short glory of God, God is always showering his mercies and his grace upon us, which means he is willing to give us. ఇది పరలోక సంబంధమైన సూత్రము అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇంకనూ పాపములు చేస్తూ ఉన్నప్పటికీ, దేవుని యొక్క కృపకు పాత్రులము కాకపోయినప్పటికీ, దేవుడు తన యొక్క కృపను నిరంతరము మన మీద ప్రసరింప చేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన ఆగకుండా మన వైపు ఇస్తూనే ఉన్నాడు. But when we respond to that call, that mercy of Jesus or grace of Jesus, it will be more beautiful. మనం ఎప్పుడైతే ఆయన యొక్క పిలుపునకు ప్రతిస్పందిస్తామో అది అత్యంత అద్భుతంగా సుందరంగా ఉంటుంది. The same way in matters of stewardship, when God is telling to give, it means he is not simply saying that just simply give, but in response of giving, there is much more blessing in it. యేసుక్రీస్తు వారు మాటలను బట్టి ఆలోచించినప్పుడు కేవలము ఇవ్వండి అంటే నా మందిరంలోనికి ధనాన్ని తీసుకుని రండి అనే కాకుండా, దాని వెనకాల ఏమని అర్థమై ఉన్నదంటే, నేను ఎంత గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. And also as we read in Matthew chapter 22 verse 15 to 22, I request the translator to read these verses. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 22 వరకు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 22 వరకు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమున పై వ్రాతయు ఎవరికి వారినడుగగా వారు కైసరు అనెను. అందుకు ఆయన, అలాగైతే కైసరవి కైసరుకును, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయాను. Yes, as we see in this illustration,
మనము ఈ యొక్క సంఘటనను మనం చూచినప్పుడు the disciples are asking Jesus, Master, should we pay tax to the Caesar? ఇక్కడ శిష్యులు పరిసయ్యులు ఆయన ఏమని అడిగి ఉన్నారంటే, బోధకుడా, మేము ఆ పన్నులను ఈ ప్రభుత్వానికి కైసరుకి చెల్లించవలసి ఉన్నదా అని అడుగుతున్నారు. And Jesus, in reply to that word, he said, whose face or whose stamp is there on that currency? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పి ఉన్నాడంటే, ఆ నాణెము మీద ఎవరి ముద్ర ముద్రించబడి ఉన్నది అని అడిగి ఉన్నారు. They replied, it is Caesar's. వారు ఏమని చెప్పి ఉన్నాడంటే, కైసరు ముద్ర ఆ యొక్క నాణెము మీద ముద్రించబడి ఉన్నది అని చెప్పి. And Jesus said, so since it is stamped his name or his government, please return it to Caesar. ఆ యొక్క నాణెము మీద కైసరు ముద్ర ఉన్నది కాబట్టి కైసరుకి సంబంధించినవి ఆ యొక్క రాజ్యంలో కైసరుకి చెల్లించండి అని చెప్పి ఉన్నాడు. And after that he said, and give what it belongs to God. తర్వాత ఏమని మాటని కొనసాగించి ఉన్నాడంటే, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పి ఉన్నాడు. Psalmist, he says in Psalms, he says, earth and all its fullness is yours, O Lord. కీర్తనీయుడైన దావీదు ఏమని చెప్తున్నాడంటే, భూమి దాని సమస్తములో ఉన్న ప్రతిదీ దేవునికి సంబంధించినది అని చెప్తూ ఉన్నాడు. Now you tell me, the church members, that now whom we have to give it? ఇక్కడ ఇప్పుడు చెప్పండి సంఘస్థులారా, మనము ఏది దేవునికి ఇవ్వవలసి ఉన్నది? Since Jesus said the stamp of that government is there on that currency, please return it to him, please pay the tax to him. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పి ఉన్నాడంటే, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆ నాణెం మీద ప్రభుత్వం ముద్ర ఉన్నది కాబట్టి తిరిగి ప్రభుత్వానికి పన్నులు చెల్లించండి. మరి ఇప్పుడు లోకం మొత్తం దేవునికి సంబంధించినది, మరి ఇప్పుడు దేవునికి ఏమి చెల్లించాలి? Now this David says, earth and its fullness is his, and all things were created by him. So now, since this world and this job and this health and wealth and position, this all belongs to God, now it's time to return what is God's. కీర్తనీయుడైన దావీదు ఏమని రాస్తూ ఉన్నాడంటే, ఈ భూమి, దానిలో ఉన్న సమస్తము, దానిలో ప్రతి సృష్టి, మనం అనుభవించే జీవితము, మన యొక్క స్థితి, సంపాదన అన్నీ దేవుడు అనుగ్రహించినట్టువే. ఇవి తిరిగి దేవుడికి ఇవ్వవలసిన సమయం వచ్చి ఉన్నది. So we see Satan replaced Sabbath with another day of worship. సాతానుడు దేవునిని ఆరాధించు ఆ యొక్క రోజుని మార్చివేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. Why? Because to eliminate the understanding of God as a creator. ఎందుకు ఈ విధంగా ఆరాధనా దినాన్ని మార్చివేసి ఉన్నారంటే, సాతానుడు దేవుడు సృష్టికర్త అన్న ఆలోచన మన మదిలో నుండి తొలగించడానికి ఈ యొక్క పన్నాగం చేసి ఉన్నారు. He also destroyed the principle of giving tithe in order to destroy the knowledge of God as the owner of all things. దేవునికి ఇవ్వటం అనేది ఒక ప్రాథమిక సూత్రాన్ని మన మధ్యలో నుంచి తీసివేయటం కోసము ఈ యొక్క ఆరాధనా దినాన్ని మార్చివేసి ఉన్నారు. Satan is very clever. సాతానుడు అత్యంత తెలివిగలవాడు. He just hit that point and he will remove it from in our lives. ఆ యొక్క సూత్రాన్ని మన యొక్క జీవితాల్లో నుండి తీసివేయటానికి ఆయన పన్నాగము పని ఉన్నాడు. Just imagine, if we do not worship Creator on the Sabbath day, we will not know who is the creator of this world. మనము సబ్బాతు దినాన మన యొక్క సృష్టికర్తని మనం ఆరాధించినట్లయితే మనకి సృష్టికర్త ఎవరో తెలియకుండా ఉంటాం. Because Sabbath is a memorial of creation. ఎందుకంటే సబ్బాతు అనేది సృష్టిని గుర్తు చేసే ఒక ప్రత్యేకమైన దినము. And the second aspect, giving tithe to God, if we miss it, we will not know who is the owner, who is the in charge, who is the one behind the screen who gave all this richness in our world. ఈ సబ్బాతును మనం ఆచరించినట్లయితే మనకి దశంభాగాలు చెల్లించాలన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే దశంభాగాలు చెల్లించినట్లయితే మనకి ఈ సృష్టిని ఎవరు సృష్టించి ఉన్నారు, దీని యొక్క నిర్వాహకులు ఎవరు, దీని వెనక ఎవరు ఉన్నారు అన్న విషయం మనకు తెలియకుండా ఉంటుంది. As we all know, the servant in the house always
he acknowledged that there is a master for me. I have to be obedient to him. ఇంట్లో సేవకులు ఏమని ఆలోచన తలంపుతో ఉంటారంటే, నా మీద ఒక యజమాని ఉన్నాడు, ఆయనకి నేను విధేయతగా ఉండాలి అని ఎప్పుడు తలంచుతూ ఉంటాడు. The servant knows whatever the income that comes, I should give the share to the master. ఆ యొక్క సేవకుడు ఏమని తలంపుతో ఉంటాడంటే, నాకు వచ్చినటువంటి ఈ ఆదాయంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా యజమానికి చెల్లించాలి అన్న ఆలోచనలో ఉంటాడు. With that intention, he always acknowledge while he is working, while he is sleeping, he will remember that this position is not mine. I am under someone who gave this land to take care of. ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క పనివాడు నాకు అప్పగించబడిన ఈ భూమిలో వచ్చే ప్రతి పంటలో కొంత భాగాన్ని నేను యజమానికి చెల్లించాలి అంటే, నా మీద ఒక యజమాని ఉన్నాడు, ఈ భూమి అంతయు ఈ పని అంతయు ఆయన ఇచ్చిందే అన్న ఆలోచన కలిగి ఉంటాడు. When he acknowledges, he will have happy life with that master as long as he lives on this earth. ఎప్పుడైతే తన మీద ఒక యజమాని ఉన్నాడో అని గుర్తెరిగి ఉంటాడో, అప్పుడు అతను ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. Even as a Christians, we have a master, we have a husband, we have a king of kings whom we are waiting for. మనము క్రైస్తవులుగా మన మీద ఒక యజమాని ఉన్నాడు, మన మీద భర్త రూపంలో ఉన్నాడు, మన మీద ఒక రాజులకు రాజు ఉన్నాడు, ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. We all are his children, we all are his servants, we all are his wife as a church. So we have to be submissive to God in all matters. మనమందరము ఆయన బిడ్డలమై ఉన్నాము, సంఘముగా స్త్రీ రూపంలో మనమందరం ఆయన భార్యలమై ఉన్నాము, మనమందరము ఆయన కోసం ఎదురు చూస్తున్న సేవకులమై ఉన్నాము. So it is always advisable, it is always a blessing to be a submissive to our master. ఎప్పుడు ఎల్లప్పుడూ మన యొక్క యజమానికి లోబడి ఉండటం అనేది గొప్ప ఆశీర్వాదకరము. We see the returning, giving is heavenly principle. ఇవ్వటం అనేది, తిరిగి ఇవ్వటం అనేది, తిరిగి చెల్లించటం అనేది పరలోక సంబంధమైన సూత్రము. This principle God has given to our first parents and the first generation that have started. ఈ యొక్క ప్రాథమిక పరలోక సంబంధమైన సూత్రాన్ని దేవుడు ఆదిలోనే మన యొక్క తల్లిదండ్రులకు, మన ముందు తరాల వారికి దేవుడు నేర్పించి ఉన్నాడు. In Genesis chapter 14 verse 18 to 20 it says, ఆది కాండము 14వ అధ్యాయము 18 verse to 20. 18 నుంచి 20 వరకు చూసినట్లయితే, chapter 14 verse 18 to 20. 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతను అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. As we see Abraham here, we see Abraham is testifying that wherever he goes, the Lord is providing possession for him. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, అబ్రహాము ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ దేవుడు అతనికి ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. The wherever he goes, he submit 1/10 of his offering into the sanctuary. ఆయన ఏ ప్రాంతముకు వెళ్ళినప్పటికీ తనకు వచ్చిన దాంట్లో 10వ భాగము దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొస్తున్నాడు. And he believed in giving to God. ఆయన దేవునికి ఇవ్వటముల్లో ఆయన గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. And also we see Jacob knew the practice of this principle. ఈ యొక్క సూత్రము యాకోబుకు పూర్తిగా తెలిసి ఉన్నది. When Jacob left from his father, ఈ యాకోబు తన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, and that night he got a dream. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. And in that dream he acknowledged that God is there to give all sources for me while I was away from my parents. ఆ కలలో ఏమని అర్థం చేసుకున్నాడంటే, కల ద్వారా
నేను నా యొక్క తల్లిదండ్రులకు తండ్రికి దూరంగా ఉన్నప్పటికీ దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడు అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. And in return to that, he was so much faithful to God, and he says, Genesis chapter 28 verse 22, I request to read verse 22. ఆయన తిరిగి దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు అన్న ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆది కాండము 20, 21, 22. 28వ అధ్యాయము 20, 21, 22 చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకును ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. Yes, we have seen that he felt the presence of God with him. ఆయన దేవుని యొక్క సన్నిధి తనతో ఉంది అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. And he decided in his heart that I should give 1/10 of my income. ఆయన ఏమని తలంపుతో ఉన్నాడంటే నాకు వచ్చినటువంటి ఆదాయములో 10వ భాగము దేవునికి ఇవ్వవలసి ఉన్నది అనే తలంపుతో He ఉన్నాడు. started his practice from his very young age. ఆ యొక్క అలవాటును చిన్న వయసులోనే అతను అలవాటు చేసుకున్నాడు. As we all know that Jacob is a father for many nation of Israel. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇశ్రాయేలు జనాంగానికి యాకోబు తండ్రి అయి ఉన్నాడు. The sons of Jacob are called Israel. యాకోబు యొక్క కుమారులు ఇశ్రాయేలు జనాంగముగా అభివృద్ధి చెందడం మనం చూస్తున్నాము. He has giving his heavenly principles. When he gave, God has blessed him abundantly, as we witness in Old Testament. ఇవ్వటం అనేది ఒక పరలోక సంబంధమైన సూత్రమై ఉన్నది. అతను ఇచ్చినాడు కాబట్టి అతడు దేవుడు 10 అంతలుగా అతను గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడు. Even God told to his sons, who called children of Israel, to return back the tithes. దేవుడు తన యొక్క బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి కూడా తిరిగి ఈ యొక్క దశంభాగాలు చెల్లించాలి అన్న విషయాన్ని నేర్పి ఉన్నాడు. In Leviticus chapter 27 verse 30, it reads, 1/10 of the produce of the land, whether grain from the field or fruit from the tree, belongs to the Lord and must set apart to him as a holy. లేవి కాండము 27వ అధ్యాయము 30, 32 మనం చూసినట్లయితే 27 verse 30. 27వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలోని 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. Here we see it is holy to the Lord. What is holy to the Lord? అది దేవునికి పరిశుద్ధ సంబంధమై ఉన్నది. Why God is asking from our garden and from our field? మన యొక్క ఫలములో నుండి లేకపోతే మన యొక్క పంటలో నుండి మన యొక్క తోటలో నుండి దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? Do really God eat that fruit? దేవుడు మనం సమర్పించినటువంటి యొక్క ఫలాన్ని ఆయన ఆరగిస్తాడా? Is it not? అది కాదు. God is giving this principle to Israel because they should know who is the source of this income or this fruit or this harvest. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తిరిగి ఇవ్వటం అనేది నేర్పించున్నాడు. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి యొక్క పంట, మన యొక్క ఫలము, లేకపోతే మన యొక్క ఆదాయం రాటాకి ఎవరు కారణమై ఉన్నాడో వారిని ఆ దేవుడిని ఎరిగి ఉంటాడని వారి యొక్క ఉద్దేశము. So if you are planting and harvest, you should remember that, Lord, you have blessed my field abundantly. So now I'm bringing this 10th portion of my income to the sanctuary, acknowledging that you are the source of everything in my life. ఎప్పుడైతే మన యొక్క పంటలోని 10వ భాగాన్ని మనం దేవుని మందిరంకు తీసుకొస్తామో అప్పుడు, దేవుడా నీవు నాకు అనుగ్రహించినటువంటి యొక్క పంటలో 10వ భాగాన్ని నీ సన్నిధికి తీసుకొస్తున్నాను, ఇది నీవిచ్చినదే అన్న ఆలోచన కలిగి ఉండాలి. When children of Israel brought their first fruits or any income to the sanctuary, దేవుని యొక్క మందిరంలోనికి ఇశ్రాయేల్ జనాంగము ఎప్పుడైతే వారి యొక్క 10వ భాగాన్ని తీసుకొస్తారో,
Now, what they will do with that offerings or that first fruits? ఆ యొక్క మొట్టమొదటి ఫలాన్ని కానీ లేకపోతే దశం భాగాన్ని వారు ఏం చేస్తారు? We'll see in Numbers chapter 18 verse 21. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనములో ఏమున్నదో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. Yes, tithes and offerings are designated to provide for livelihood for priests and Levites. లేవీయులకు అక్కడ ఉన్నటువంటి పరిచారము చేసే వారికి ఈ యొక్క దశం భాగము వారందరి జీవనానికి ఇవ్వబడి ఉన్నది. And also the Levites only are the one who work in that sanctuary. దేవుని యొక్క గుడారపు సేవలో లేవీయులకు మాత్రమే సేవ చేయుటకు అవకాశం ఉన్నది. In sanctuary every day they have to keep the fresh bread and the fresh wine and also the olive oil in the sanctuary. ఆ యొక్క దేవుని యొక్క గుడారపు సేవలో అక్కడ రొట్టెలు కానీ అక్కడ తేబడే ఫలములు ఆ రొట్టె ముక్కలు మరియు నూనె అన్నీ కూడా ప్రత్యేకముగా వారు తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు అక్కడ పెట్టవలసి ఉన్నది. If we apply this principle in present days, it is designated for these pastors who are working for the Lord. ఆ యొక్క సూత్రాన్ని ఈ ప్రస్తుత కాలానికి మనం అనునయించినప్పుడు ఇప్పుడున్నటువంటి సంఘ సేవకులకు సంఘ కాపరులకు అది సంబంధించినది. And also we see in New Testament that Jesus is reaffirming this tithing system. కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క 10వ భాగమైన దశం భాగాన్ని ఇవ్వట గురించి యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. I request you to read Matthew chapter 23 verse 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం ఒకటి చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను పోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండినను. Jesus is reaffirming that to that Pharisees and hypocrites that you are not doing justice and you are not doing mercy in sight of Lord. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారంటే వేషధారులకును పరిసయ్యులకును మీరు దేవుని యొక్క కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. Now Jesus is telling, since you have rejected, you have to do and also you have to give tithes too. మీరు కనికరము విడిచిపెట్టి ఉన్నారు కానీ ఈ యొక్క దశం భాగాన్ని కూడా ఖచ్చితంగా చెల్లించవలసి ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. So Jesus is a faithful giver, as we know that Mary and Joseph, they used to go to Jerusalem and give the first fruits whatever they come. యేసుక్రీస్తు వారి యొక్క భూలోక సంబంధమైన తల్లిదండ్రులైన మేరీ ఈ యోసేపు కూడా ఆరు చిన్నప్పుడు యేసుక్రీస్తు వారిని తీసుకొని మందిరానికి యెరూషలేముకి వెళ్ళి అక్కడ మందిరంలో ఆ యొక్క ప్రథమ ఫలాన్ని సమర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. So we have an idea what is tithe means. ఇప్పటి వరకు మనకు ఒక ఆలోచన కలిగి ఉన్నాము, మనకు ఒక అవగాహన వచ్చింది ఈ యొక్క దశం భాగం అంటే ఏమిటో. Tithe means we should give 1/10 of income that we get in everything, whether it is from field, whether it is from our job, whether it is from our institution or anywhere. ఈ యొక్క దశం భాగము అంటే మనకొచ్చే ఆదాయంలో కానీ మనకొచ్చే జీతభత్యాలలో కానీ లేకపోతే మన పంటలో పండే ఫలములో కానీ మన యొక్క ఆదాయము ప్రతి దాంట్లో దశం భాగము 10వ భాగము అయి ఉన్నది. Now we are going to offerings. మనము చందాలకి వెళ్దాం. Offering, in addition to the tithings, believers are to give offerings with voluntarily. ఈ యొక్క కానుకలు విషయము స్వచ్ఛందంగా ఇవ్వవలసి ఉన్నది. Because we are not called to do that how much we should give to God regarding these offerings. ఈ
ఈ యొక్క కానుకలు ఎంత ఇవ్వాలి అన్న విషయం దేవుడు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. It is individual decision under presence of prayer. Whatever your heart desires, you can give to God. కానుకల విషయము అది వ్యక్తిగతమైనది. నీవు ప్రార్థించినప్పుడు నీ హృదయంలో ఏది తోస్తే అంత ఇవ్వవలసి ఉన్నది. We see Moses, what he has proposed in his heart, he has given to God. మోషే విషయంలో చూసినట్లయితే తన హృదయంలో ఏది తలంపు కలిగిందో అది దేవునికి We see in సమర్పించాడు. Exodus chapter 36 verse 3. Exodus 36 verse 3. నిర్గమకాండము 36వ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే Moses gave the material to donate by the people of Israel as a sacred offering for the completion of the sanctuary. But the people continued to bring additional gifts each morning. నిర్గమకాండము 36వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణలు అతని యొద్దకు తెచ్చుచుండిరి. As we see, as they are building the sanctuary, the children of Israel bringing free will offering to the sanctuary, and many gave lot of wealth, gold, silver, and even in the form of money. అక్కడ ఇశ్రాయేలు జనాంగము మోషే దగ్గరికి వారికి మనఃపూర్వకంగా తీసుకొచ్చిన గొప్ప గొప్ప కానుకలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఉన్నారు. And also we see Deuteronomy chapter 16 verse 16 to 17. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 16 verse 16 to 17. 16వ వచనము 16 నుంచి 17 వరకు ఒకసారి చదువుదాం. ఏటికి 3 మూరలు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధికి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. According to the blessing that you received from Lord, we need to bring offerings to the sanctuary. దేవుడు నీకు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి కానుకలు తీసుకురావాలను. Now here two things we can clearly see. మనము 2 విషయాలను మనం ప్రత్యేకంగా స్పష్టంగా చూస్తున్నాం. Tithe is not ours. దశం భాగం అనేది మనది కాదు. Whether we get less income or big income, the 10th portion is compulsory. We have to give to the Lord because God has instructed it. మనకు వచ్చినటువంటి ఆదాయంలో అది తక్కువ ఆదాయమైనా ఎక్కువ మొత్తంలో వచ్చే ఆదాయమైనా 10వ భాగం మాత్రం మనది కాదు. దేవుడు చెప్పిన విధంగా అది మనం దేవుని సన్నిధికి తీసుకురావాలి. Now offerings are different. కానుకలు అనేది ప్రత్యేకమైనవి. Now God is telling offerings are the things that what you have received in your life, you need to bring it to the Lord. నీవు జీవితంలో తీసుకొనబడినవి, నీవు స్వీకరించిన వాటిలో నీవు మనఃపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకోవాల్సినది దాన్ని కానుకలు అంటారు. So we will see several questions, 5 questions that we will wind up with these 5 questions. 5 ప్రశ్నల ద్వారా వాటి సమాధానాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను. How much should we give? ఎంత మనము ఇవ్వవలసి ఉన్నది? We give the tithes and offering from our full salary. మన యొక్క దశం భాగాన్ని మన యొక్క పూర్తి జీతంలో నుండి ఇస్తాము. And if we are self-employed, from our income we have to give. మనం సొంతగా ఆదాయము లేకపోతే వ్యాపారస్తులమైతే మన యొక్క ఆదాయంలో నుండి తీసుకుని ఇస్తాము. So how much we should give? From our full salary. If we are self-employed, from our income. నీవు ఉద్యోగస్తుడు అయితే నీకు వచ్చే జీతభత్యాల నుండి 10వ భాగాన్ని ఇవ్వవలసి ఉన్నది. And if you are self-employed, from your income. నీవు సొంత వ్యాపారము కలిగి ఉన్నట్లయితే నీ ఆదాయంలో నుండి ఇవ్వవలసి ఉన్నది. Why do we give? ఎందుకు మనం ఇవ్వవలసి ఉన్నది? Because
Jesus gave himself to us. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తనకు తానుగా మనకి అర్పించుకొని ఉన్నాడు. Jesus gave his life to save from this sinful world. దేవుడు మన యొక్క పాపపు లోకపు నుండి మనం రక్షించడానికి తనకు తానుగా సమర్పించుకొని ఉన్నాడు. The wages of sin is death. Since we are supposed to die, but still God has covered with his righteousness and he is giving us life to live in it. పాపమునకు ప్రాయశ్చిత్తముగా మరణమే కాబట్టి మనకి మరణానికి బదులుగా ఆయన మరణించి ఉన్నాడని మనం తద్వారా ఇవ్వటం అనేది మనం తెలుసుకోవాలి. In thankful to God, we should give to God. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి బదులుగా మనం ఇవ్వవలసి ఉన్నది. And also in Matthew chapter 6 verse 31 to 33 we see here God has, and also John chapter 10 verse 10 he says, God has given us the inner peace. If our sin is within us, we will feel so guilty of our sin. So God has taken that guilty and gave the peace. That's why we should give to God. మత్తయి సువార్తలోను యోహాను సువార్తలోను దేవుడు వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు మనకి అంతర్భాగాన ఉన్న శాంతిని అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం తిరిగి దేవునికి చెల్లించవలసి ఉన్నది. And he is providing. If you do not have job, he is providing job. If you do not have good health, he is providing good health. If you don't have proper income, he is providing income. For that reason we should give to God. నీవు ఆరోగ్యంగా లేనట్లయితే నీకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, నీకు ఉద్యోగం లేనట్లయితే నీకు ఉపాధిని కలుగజేస్తూ ఉన్నాడు. ఆ దానికి బదులుగా కృతజ్ఞతగా దేవునికి మనం ఇవ్వవలసి ఉన్నది. And also 1 John chapter 5 verse 1 to 11 to 12 it says that since Jesus gave eternal life, he has shown a way for eternal life. For that reason we should give to him. మొదటి యోహాను 5:11 చూసినట్లయితే దేవుడు మనకి పరలోక రాజ్యం అనే ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి తిరిగి మనం దేవునికి చెల్లించవలసి ఉన్నది. And also we'll read why we should give to God. మనము దేవునికి ఎందుకు ఇవ్వవలసి ఉన్నది అనే దాని గురించి మనం చదువుదాం. It is God's will that we should give our tithes and offerings to him. దేవుని యొక్క చిత్తమై ఉన్నది దశం భాగము కానుకలు ఇచ్చుటలో. Our giving is testifying our faithfulness as the stewards. మనము గృహ నిర్వాహకులుగా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుటలో ఈ యొక్క దేవునికి ఇవ్వవలసి ఉన్నది. God does not need our money, but he allows us to follow to have to be a fellow workers with him. దేవుడు మన ధనాన్ని ఆశించట్లేదు, కానీ ఆయన యొక్క సేవలో మనల్ని తోటి వారిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. We are being freed from our worries and anxiety. That's why we are to give to God. మనము మన యొక్క వేదనలు మన యొక్క ఇబ్బందుల్లోండి దేవుడు మనకి తొలగిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడికి ఇవ్వవలసి ఉన్నది. So it is a very blessing and advantage to worship and to give God. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదకరము గొప్ప లాభదాయకము కాబట్టి మనం దేవునికి ఇవ్వవలసి ఉన్నది. How should we give God? మనము దేవునికి ఏ రూపంలో ఇవ్వవలసి ఉన్నది? We give God happily, not with the disheartened or compulsorily. మనము బలవంతంగానో లేకపోతే హృదయపూర్వకంగా లేకపోవటంలో కాకుండా సంతోషంగా ఇవ్వవలసి ఉన్నది. Because Jesus gave himself to us, that's why we can give happily to God rather than grudge in our heart. యేసుక్రీస్తు వారు సంతోషంగా తన యొక్క జీవితాన్ని మనకు అర్పించి ఉన్నారు కాబట్టి మనము కూడా తిరిగి సంతోషంగా ఇవ్వవలసి ఉన్నది. In giving, we respond gratefully to God's love. దేవుని యొక్క ప్రేమకి మనం ప్రతిస్పందనగా ఇవ్వవలసి ఉన్నది. It is impossible to give without loving. ప్రేమ లేకుండా ఇవ్వటం అనేది చాలా అసాధ్యము. But it is possible to love, but it is impossible to love without giving. ప్రేమ లేకుండా ఇవ్వటం అనేది అసాధ్యము. So to whom we give presents or gifts? మనము బహుమతులు కానీ కానుకలు కానీ ఎవరికి ఇస్తాము? One whom we love. మనము ఎవరినైతే ప్రేమిస్తామో వారికి మనం బహుమతులు ఇస్తాము. If we don't love others, we will not give presents and gifts. మనం ఇతరులని ప్రేమ లేనట్లయితే వారికి ఎటువంటి బహుమానాలు కానుకలు ఇవ్వము. Which means if we are loving God, we will bring back what is God's. మనము
దేవునిని ప్రేమించినట్లయితే దేవునికి సంబంధించినవి తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడతాము. We see in Bible two people. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాము. Cain, he did not bring with heartfelt and with love to God. కయ్యేను తన యొక్క మనఃపూర్వకముగా హృదయ స్ఫూర్తిగా దేవుని సన్నిధికి తీసుకురాలేదు. And we see what is the result of his life. తర్వాత తన యొక్క జీవితము ఏ విధంగా ఉన్నదో దాని ఫలితాన్ని మనం చూసాం. In New Testament we see Ananias and Sapphira, they have promised and they did not give what they have promised. కొత్త నిబంధన గ్రంథంలో అననీయ సఫేరా జీవితాలు కూడా చూసినట్లయితే వాళ్ళు ఏది ఇవ్వాలనుకున్నారో వారికి ప్రమాణం చేసి ఉన్నారు, కానీ అది చేయలేదు. Which means they are not happy to give to God. కానీ ఎందుకంటే వారు దేవునికి ఇవ్వటానికి సంతోషంగా లేరు. Because they don't have love for God. ఎందుకంటే దేవునికి ఎడల వారికి ప్రేమ లేకుండానే. In giving itself, it shows that we love someone so much. ఇవ్వటం అనేది ఎంతగా ప్రేమగా ఇవ్వటంలో మన యొక్క ప్రేమ తెలుస్తుంది ఇతరుల ఎడల. Once I went to one orphanage. నేను ఒక అనాథ శరణాలయాలకు వెళ్ళాను ఒకసారి. We have gone with the team of people. మేమందరం ఒక గుంపుగా ప్రత్యేకంగా వెళ్ళాము. So we are distributing some apples. కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని ఫలాలను పంచుతూ ఉన్నాం. So one of the person in the team, he went to a lady who is so much ill and so dirty, but still this person went and gave apple to her and he hugged that lady. మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ మాతో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న వారిలో అత్యంత అశుభ్రంగా బలహీనంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పండు ఆమె చేతిలో పెట్టి ఆమెని కౌగిలించుకున్నాడు. And not only that lady, whomever he got the chance to give that apple, he is hugging them and just giving a shake hand for them. ఆయన ఎవరికైతే ఆ యొక్క ఫలాన్ని ఇస్తూ ఉన్నారో వారిని ఖచ్చితంగా చేతులు చాచి వారిని కౌగిలించుకుంటూ ఉన్నాడు. I was observing that person. నేను ఆ యొక్క వ్యక్తిని పరిశీలిస్తూ ఉన్నాను. I am also in that team. ఆ యొక్క ప్రత్యేకమైన గుంపులో నేను కూడా ఒకడిని. But I could not go and hug them or give shake hand to them. I am just only dropping that apple into their hand. నేను వారికి ఆ పండు ఇచ్చి వచ్చేస్తూ ఉన్నాను, కానీ వారికి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఇష్టపడట్లేదు, వారిని కౌగిలించుకోవటానికి కూడా నాకు మనసు రావట్లేదు. Then I felt such a loving person who that person is. నేను అప్పుడు ఏమని తలంచున్నారంటే ఆ వ్యక్తి అత్యంత ప్రేమ కలిగిన వాడు అని తలంపు కలిగింది. Whatever he is giving, whatever he is doing with wholeheartedly. ఆయన చేస్తున్నది ఇస్తున్నది ప్రతిదీ హృదయపూర్వకముగా చేస్తూ ఉన్నాడు. I felt ashamed of myself. నేను నా యొక్క ఆలోచన చూసి సిగ్గుపడి ఉన్నాను. Even when we are bringing to God, we should give with the wholeheartedly, which have love and affection towards God. దేవునికి మనం ఇచ్చేటప్పుడు సంపూర్ణమైన హృదయముతో సంతోషముగా ఇవ్వవలసి ఉన్నది. When we should give to God? మనం ఎప్పుడు దేవునికి ఇవ్వవలసి ఉన్నది? Matthew chapter 6 verse 33 it reads. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము ఈ విధంగా ఉన్నది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Yes, when we should give to God means as soon as we receive the salary, as soon as we receive our income, we have to set apart the tithe and offering aside, and we should bring that offering to the church. ఎప్పుడైతే మనకి మన ఆదాయము చేతికి అందుతుందో వెంటనే ఆదాయములో 10వ భాగాన్ని తీసి ప్రక్కన పెట్టవలసి ఉన్నది. That's why Jesus says, first seek ye first the kingdom of God and his righteousness, and then everything shall be added unto you. అందుకనే దేవుడు ఏమని చలవిస్తూ ఉన్నాడంటే ముందుగా దేవుని యొక్క నీతిని రాజ్యమును వెదకుడి, ఆ తర్వాత మీకు అవన్నీ ప్రతిదీ మీకు ఆశీర్వదింపబడును అనుగ్రహింపబడును అని సెలవిస్తూ ఉన్నాడు. I have a friend, very good friend of mine. నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు. She called me one day. She decided in her college days, whatever the first salary I get, I want to give total salary to the church.
ఆ స్నేహితురాలు ఏమని కొన్నదంటే, నాకు వచ్చే ఆదాయము, మొట్టమొదటి ఆదాయము, ఆ జీతము మొత్తం తీసుకువెళ్ళి దేవుని యొక్క మందిరానికి ఇవ్వాలని తలంపుతో ఉన్నది. But her family condition is very poor. కానీ ఆమె యొక్క కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. So she got the salary. ఆమెకి జీతము వచ్చినది. His father is planning to plant the paddy field. ఆమె యొక్క తండ్రి ఏమని తలంపుతో ఉన్నాడంటే, ఆ యొక్క పంట పొలాన్ని వేయటానికి తలంపుతో ఉన్నాడు. And she called me and said, now the situation is like this, what should I do? ఆమె ఏమని తలంపుతో ఉన్నదంటే, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటుంది. And she called me and she asked me the advice. ఆ స్నేహితురాలు నన్ను పిలిచి నన్ను ఒక సలహా అడిగింది. Now what response should I give by looking at the condition of her family? ఆ యొక్క కుటుంబ పరిస్థితిని నేను మదిలో పెట్టుకొని ఎటువంటి సలహాలు ఇవ్వవలసి ఉన్నది. Should I say just use how much you want and give remaining to God? నేను నీ యొక్క జీతంలో నీకు ఎంత అవసరం ఉన్నదో వాడుకొని మిగతాది దేవుడికి ఇవ్వు అని చెప్పవలసి No problem, God will understand your situation. సమస్య లేదు, దేవుడు నీ యొక్క సమస్యని, నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. My mind is so much, I was so much in confusion, but what I said is, no, since you decided to give God, just give to God. If you need money, I'll give to you. Then you can meet your needs, but whatever the decision you have taken in your college days, just do it. నేను ఆమెకి ఎటువంటి సలహాలు ఇవ్వాలన్న దాంట్లో నేను తర్జన పడుతున్న సమయంలో ఆమెకు నేను చివరిగా ఏమని సలహా ఇచ్చి ఉన్నానంటే, నీవు దేవునికి ఇవ్వాలని నీవు కాలేజీలో ఉన్నప్పుడే తలంపుతో ఉన్నావు కాబట్టి నీవు దేవునికి ఇచ్చేసేయి, నీ అవసరతలు తీర్చుకున్నటకు నేను నీకు కొంత ధనాన్ని నీకు ఇస్తాను అని చెప్పాను. She felt so much happy. ఆమె చాలా సంతోషపడింది. Even in our day-to-day lives, we also have lot of difficulties, tough time to meet our needs. మన యొక్క దైనందిన జీవితాలలో కూడా ఎంతో సమస్యలతో అవసరతలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాం. If she would have not given that total money what she has received, she would remember that mistake throughout her life. ఆమె కళాశాల చదువుకునేటప్పుడు ఆ వచ్చిన ఆ తలంపును బట్టి ఆ ధనాన్ని దేవునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే తన యొక్క జీవితాంతము దేవునికి ఇవ్వలేకపోయాననే బాధతో ఆమె ఉండేది. We should give to God. దేవుడికి ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్నామో అప్పుడే వెంటనే మనం ఇవ్వవలసి ఉన్నది. Fifth point, for what purpose do we need to give God? దేవునికి ఏ అవసరతను బట్టి మనం ఇవ్వవలసి ఉన్నది. If we are sitting in the church and if I am preaching here means it's just because of someone's offering. ఇక్కడ మనందరము ఈ యొక్క మందిరంలో చేరి కూర్చున్నామంటే, ఇక్కడ నేను నిలబడి ప్రసంగిస్తున్నానంటే ఇది కొంతమంది వ్యక్తుల యొక్క కానుక అయి ఉన్నది. Someone have donated money in the form of offerings. With that money, our institution have built the churches and brought the benches and PA system, everything that is in the church. కొంతమంది కానుకల రూపంలో దాతృత్వాన్ని చాటుకుంటూ మనకి ఈ యొక్క మందిరాన్ని నిర్మించి ఉన్నారు కాబట్టి మన యొక్క సంస్థ వారు ఈ మందిరాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఉన్నటువంటి సమస్తమైన వాటిని వాళ్ళు కొని ఉన్నారు. For what purpose should we give to God? దేవునికి ఏ యొక్క అవసరతను బట్టి మనం ఇవ్వవలసి ఉన్నది. Tithes to spread the gospel. ఈ యొక్క 10వ భాగము 10వ భాగము దేవుని యొక్క వాక్యాన్ని సువార్తని వెదజల్లుట కోసం. Offerings to render these services in the Christian world. ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో సేవ నిమిత్తమై ఈ యొక్క కానుకలు ఇవ్వవలసి ఉన్నది. The last one is, it is really possible to give when you cannot meet the ends. ఈ ఆఖరి 6వ అంశం ఏమై ఉన్నదంటే, మన యొక్క అవసరతలు తీర్చుకోలేని సమయంలో కూడా దేవుడికి ఇవ్వవలసి ఉన్నదా? We have a best example and promise in Malachi chapter 3 verse 10. మనకి గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి గొప్ప వాక్యము మలాకీలో చెప్తూ ఉన్నది. God is promising, if you give, I'm going to bless abundantly. మలాకీ గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే,
నీవు నాకు ఇచ్చినట్లయితే నేను నీకు గొప్పగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని చెప్తున్నాడు. We see that lady in the widow who has a little flour for the last meal. ఆ యొక్క విధవరాలైన స్త్రీకి ఆఖరిగా తినడానికి సంబంధించిన ఆ పిండి మాత్రమే ఉన్నది. But Elisha came and asked, "Oh woman, please feed me with that little flour." అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా వచ్చి నాకు ఆ రొట్టెని తయారు చేసి నాకు ఇవ్వు అని అడిగి ఉన్నాడు. It is impossible for that lady to give that one meal to that person because she decided, today me and my son we will eat this last meal and we will die. ఆమె అప్పటికి ఏమైనా తలంపుతో ఉందంటే ఇదే నాకు రాత్రికి ఉండవలసిన ఆఖరి ఆహారము, ఇది తిని నేను నా కుమారుడు తర్వాత చనిపోతాం ఆకలితో ఉన్నది. అప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఆ ఉన్న రొట్టెని ఆమెకి ఇవ్వమని ఆయనకి ఇవ్వమని అడిగి ఉన్నాడు. As we think in present days, I don't have anything, I have a lot of debts, how can I give to God? మనం ఎంతో అప్పుల్లో ఉన్నాము, ఇటువంటి అప్పులలో ఉన్నప్పుడు నేను దేవుడికి ఏ విధంగా ఇవ్వగలను అని మనం తలంపుతూ ఉంటాము. The lady, she gave that last meal to Prophet Elijah. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ప్రవక్తకి తను ఆఖరిగా సిద్ధము చేసుకున్న ఆహారాన్ని కూడా ఆయనకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. And we know that God has blessed her abundantly, more abundantly. She is not able to receive, color that blessing in her pot itself. అప్పుడు ఆమె ఎప్పుడైతే తనకున్నదంతయు ప్రవక్తకి పెట్టి ఉన్నదో తర్వాత తను ఏ విధంగా ఆశీర్వాదాలు పొందిందో మనం చూస్తూ ఉన్నాం. When we give only, we will know the blessing. Without giving, we cannot see the blessing of God in our life. మనం ఇచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో మనం అనుభవించగలము. In conclusion to this sermon, నా యొక్క ప్రసంగానికి ముగింపుగా, when we return tithes and offerings to God, we recognize Him as a true owner of this world. మనము ఎప్పుడైతే దశం భాగము కానుకలు దేవునికి సమర్పిస్తామో దేవుడు మన యొక్క ఈ యొక్క సమస్తానికి యజమాని అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. And we will express that we are good stewards to God. అప్పుడు మనమందరము మంచి గృహ నిర్వహణ కర్తలుగా దేవుని యందు మనం గుర్తింపు పొందుతాము. Last word but very blessed word. ఆఖరిది మరియు గొప్ప ఆశీర్వాదకరమైన మాట. How blessed means I was so much blessed to read this particular statement. ఇది ఎంత ఆశీర్వాదకరం అంటే నేను చాలా గొప్పగా సంతసిస్తూ ఉన్నాను ఈ యొక్క వాక్యాన్ని చదవడానికి. Pen of inspiration, Desire of Ages, chapter 564, page 564, it reads, Christ accepted offerings of children and blessed the giver and inscribed their names in the book of life. యుగ యుగములకు ఆకాంక్ష అనే పుస్తకములో ఎల్ఎన్జి వైటమ్ గారు ఏమని రాసి ఉన్నారంటే, యేసుక్రీస్తు వారు చిన్న పిల్లలు ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలను ఆయన స్వీకరించి వారిని ఆశీర్వదించున్నాడు. ఆ తర్వాత వారి The book of life, they will go to heaven for sure. జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు తప్పనిసరిగా. If you are still finding difficult to give God, maybe we may not have that eternal life which God has prepared for us. మనం ఇవ్వటానికి ఇప్పటికీ కష్టంగా భావిస్తున్నప్పటికీ దేవుని యొక్క రాజ్యానికి మనం అర్హులము కాము. God bless you all. మనందరినీ దేవుడు దీవించును గాక. ఈ యొక్క దైవారాధన ముగించుకుంటాం కానీ మన అందరూ లేచి నిలబడి 240వ పాట నీవు చేసిన ఉపకార్యములు అన్న పాట పాడుకుందాము. I request the song leaders to come and lead the song. Shall we all rise, please? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
అదేవిధంగా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సబ్బాతు కాల సమయంలో నాయన నీ సంఘంలో చేరి అయా మా యొక్క ప్రేమను వ్యక్తపరచుకుంటానికి, మీ దీవెనలు మేము పొందుకునడానికి నాయన నీ సన్నిధిలో మేము వచ్చినాం తండ్రి. అయా మీరు మా కొరకు దాచిన ఆ యొక్క సబ్బాతు దీవెనలు ప్రభా నాయన ఆన్లైన్లో విష్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి, సంఘంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డపై మీరు కృమ్మరించమని విశ్వాసం ఇచ్చి అడుగుచున్నాం తండ్రి. అయా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలైనా ఈ యొక్క సబ్బాతు దినాన్న మీరు మాతో పలికిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఎప్పుడైతే ప్రభా మా కానుకలు, మా దశమ భాగంలో మీకు నాయన మేము చెల్లిస్తామో అప్పుడు ప్రభా మేము మీకు అంగీకారంగా జీవిస్తున్నామని మేము గ్రహిస్తున్నాం నాయన. మేము నాయన మంచి గృహ నిర్వాహులుగా ఉన్నామని మేము గ్రహిస్తున్నాం తండ్రి. అయా ఇచ్చటలో ప్రభా చాలా సంతోషం ఉంది నాయన, ఇచ్చటలో ప్రేమ ఉంది నాయన. ప్రేమ లేకపోతే మేము ఇవ్వలేము ప్రభా. మీ మీద నాయన మీ అందు ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి ప్రభా మేము ఇస్తున్నాం తండ్రి. అట్టి ప్రేమను మా హృదయంలో కలుగు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రేమమైడా కృపామైడా కృపగల తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ప్రభా నాయన వచ్చే వారము ప్రభా మరి నాయన గురు శుక్ర శని వారంలో ప్రభా జరగనున్న రివైవల్ మీటింగ్ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం నాయన. మాకు నాయన మంచి వాతావరణం మీరు అనుగ్రహించండి, మంచి వర్తమానము మాతో మాట్లాడమని పలకమని అడుగుతున్నాం తండ్రి. ఆ వర్తమానాల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభా మేము ఉత్తేజింప చేసుకునే అవకాశాన్ని మాకును మా సంఘానికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి నాయన. బోధకుని ప్రభ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. అదేవిధంగా నాయన ఇద్దరు బిడ్డలు ప్రభ బాప్తిసం తీసుకుంటే సిద్ధపడుతున్నాను నాయన. అంధకాడు సాతానుడు నాయన ఎంతో నాయన క్రోధంతో ఉంటాడు ఈ నాయన ప్రభ. ఈ యొక్క ఇద్దరు బిడ్డల మీద మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కాపుదల ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి సాతాను త్రోవ లేకుండా ప్రభా నాయన నీ కంచి వేయమని అడుగుచున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి నాయన. వచ్చే వారం జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో ప్రభ మీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అయా నీ యొక్క వాగ్దానాల మీద ప్రభా మేము నిలబడినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ స్త్రీకి నాయన ఆమె తీసుకోలేనంత విస్తారమైన దీవెనలు, దాచుకోలేనంత విస్తారమైన దీవెనలు ఆమె కోసము మీరు నాయన ఆమెకి ఇచ్చినారు తండ్రి. అటువంటి దీవులను మేము పొందుకునేలాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రభ స్త్రీల్ని, పురుషుల్ని నాయన యవనస్తుల్ని, వృద్ధుల్ని, రిటైర్డీస్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. సంఘాన్ని మీరు ఐక్యపరిచి ప్రభా ఇంకా ఎందరోనైనా సంఘానికి రాలేకపోయారైనా అటు బిడ్డలు కూడా మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహిస్తారని ఈ కొద్ది మనల్ని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా నిరాహారం నేడు మాకు దయచేయము, మా శోధన లేక దృష్టి నుంచి తప్పించము, మా రుణస్తులు మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధన లేక దృష్టి నుంచి తప్పించుము. ఎందుకనుక రాజ్యము, శక్తి, మహిమ, కృప నిరంతరం నువ్వు అయినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you all.